ధోని బాయ్ ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అని చెప్పి ఒకటి ఉన్నది మర్చిపోయినావా ఎట్లా? అరే రోహిత్ ఇప్పుడు గుర్తు చేసినవేంది నీ అవ్వ పోయినసారి అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని మేము వాడుకోలే. టీం మొత్తాన్ని మళ్ళీ ఆల్రౌండర్లతోనే నింపినావు. మళ్ళీ గలత్ షాట్ ఏంటంటే శ్యామ్ కర్ణన్, విజయ్ శంకర్ వీళ్ళిద్దరు కలిపి 3 కోట్ల లోపే వచ్చిర్రు. అదే ఇప్పుడు నేను సిఎస్కే మేనేజ్మెంట్ నుంచి ఉడుకు రక్తం ఉన్న పోరాళ్ళం పంపితే ఆర్సీబీ లెక్కలు ఆగమాగం చేసేటోళ్ళు. ఆలోచించి ముసలోళ్ళం పంపిన. చూసినావా ఎట్లా కొన్నారు ప్లేయర్లని? ధోని అన్న ఏమన్నా స్ట్రాటజీనా? డార్లే మిచ్చల్కి పోయినసారి 14 కోట్లు ఇచ్చి బొక్క పడ్డాం. ఈసారిగా బొక్కని లూప్ హోల్ లేకుండా మంచిగా కవర్ చేసిళ్ళు. ఎసొంటి ప్లేయర్లు తక్కువగా పట్టుకొచ్చిర్రు. ఈ సీజన్ నా టార్గెట్ ఏంటంటే కప్పు కొట్టాలి, ధోని అన్నకు ఫేర్వెల్ ఇవ్వాలి గంతే. ఈసారి మన స్పిన్ అటాక్ కూడా తుక్కు రేగిందన్న. నాతోని రవిచంద్రన్, అశ్విన్ అవసరమైతే దీపక్ కూడా ఎత్తారు స్పిన్. నాకు అర్థమైంది పేస్ బౌలింగ్ మీదనే కదా మీ డౌట్ అంతా. ఒక్కరిని కూడా ఆప్షన్లో కొనలేదు అనుకుంటారు. కానీ మీకు తెలియని స్ట్రాటజీ ఏంటంటే తుషార్ దేశపాండే అసలు ఒక్కరున్నా చాలు కప్పు గెలవడానికి. కానీ ఇప్పుడు టీంలో దేశపాండే కూడా లేడు కదా అన్న. దేశపాండే లేకపోయినా విజయ్ శంకర్, శివం దూబే, శ్యామ్ కర్ణన్ వీళ్ళతోనే వేసి బౌలింగ్లో వికెట్లు తీపిస్తా. ధోని అన్న మన ప్లేయింగ్ 11 కూడా చెప్తే అందరు హ్యాపీ. తెలిసిందే కదా తమ్ముడు, ఓపెనింగ్ ఎట్లయినా రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే ఎత్తారు. 1 డౌన్లో మన తిరుపతి వెళ్తాడు. 2 డౌన్లో మనోడు రాచిన్ రవీంద్ర పోతాడు. 3 డౌన్లోనేమో మనకి ఎట్లయినా స్కోర్ కావాలి, 6లు కావాలి కాబట్టి దూబేను పంపుతాం. దూబే తర్వాత శ్యామ్ కర్ణన్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా తర్వాత మిగిలితే నేనత్తా. అట్లుంటుంది మన ప్లేయింగ్ 11 మొత్తం. అగో మరి నేను తమ్ముడు నువ్వు బ్యాకప్ ప్లేయర్ అర్థం చేసుకోవాలి. ప్లేయింగ్ లెవెల్లో ఎవరైనా మంచిగా ఆడకపోతే నీ ఛాన్సులు వస్తాయి. ధోని అన్న మరి నాతో బౌలింగ్ వేసారు ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ పిల్లగాడు 100 అహ్మద్ 10 కోట్లు ఇచ్చి కొంటాను. ఆయనతోని ముఖేష్ చౌదరితోనే నీ సంవత్సరం మొత్తం. తమ్ముడు శ్యామ్ కర్ణన్ బాధపడతలేవు కదా 2 కోట్లే ఇస్తారని. వేరే టీంలు బిడి అయిపోయేసరికి మాకు 2 కోట్లకే దొరికినావు. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీయాలి. 2 కోట్ల కోసం కాదన్నా నా బాధ, పర్ఫార్మెన్స్ ఎట్లయినా మీకే ఇరగదీస్తా. అమ్మ ద్రోహి, నా బాధ ఏందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో వైరల్ చేస్తుర్రు తెలుగు పాట పెట్టి. నీ అవ్వ మీరేమో మంచి క్యారెక్టర్లు తీసుకున్నారు, నాకేమో పిల్లగాని క్యారెక్టర్ పెట్టిర్రు. ఇదేమన్నా న్యాయమేనా? ఏమైంది శ్యామ్ కర్ణన్, నేను కింద పోస్ట్ లో నువ్వు కూడా కామెంట్ పెట్టినావు కదా. కామెంట్ పెట్టిన మాత్రాన అయిపోతుందా జడ్డు బై? నీ అవ్వ మీరేమో తోపు క్యారెక్టర్లు తీసుకున్నారు. నీ అవ్వ కావాలంటే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పంపిర్రి. పుష్ప సినిమాలో క్యామియో ఉన్నాడట, చేస్తావా? గైస్ ఇది పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2 కూడా త్వరలో రాబోతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో వీడియో రేటింగ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.